దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మ సంబంధమైన ఈ యొక్క యాత్రలో మీరందరూ కూడా ఆత్మ కొరకే ఆలోచన చేసేవారైనట్లయితే పరలోకము నుండి తండ్రి చాలా సంతోషిస్తాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము మనము కూడా శరీరమందు శ్రమలు ఉన్నప్పటికీ ఆత్మలో సమాధానాన్ని, సంతోషాన్ని, తృప్తిని కలిగి జీవించే జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మనము గత వీడియోలో మరి ప్రత్యేకించి శరీరము, ప్రాణము, ఆత్మ, మనస్సు, హృదయం ఈ యొక్క పదాలు ఇవన్నీ కూడా ఒకదానిలో ఒకటి ఒక మనుష్యునిలో అన్నీ కూర్చబడి ఉన్నాయి. కనుక మనము శరీరము, ఆత్మ గురించి కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుడైన ప్రభువు శరీరానికి, ఆత్మకు ఉన్న అనుభవాలన్నిటినీ లేఖనాల్లో ఏ విధముగా మన కొరకు వ్రాసిపెట్టాడో, ఎలాంటి జీవిత విధానాన్ని మనం అనుసరించాలో మనం కొన్ని మరి గత వీడియోలో చూసాం. ఈ యొక్క వీడియోలో కూడా ప్రత్యేకించి మీరు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని చెప్పాడు. ఈనాడు క్రైస్తవ జీవితం అంటే మామూలుగా మనుషులు బోధకులు కొన్ని మాటలు చెప్పడం, వాటికి అలవాటు పడిపోయి వాటిని మరి మనం చాలా బాగా చర్చికి వెళ్ళి వస్తున్నాం అనుకొని భక్తి కలిగిన వారమని ఎక్కువ మంది ఇదే భ్రమలో ఉన్నారు. అయితే అసలు లేఖనాలు ఇంత పరిశుద్ధ గ్రంథం ప్రభువు ఎంత విభాగించి చెప్పడం ఇవన్నీ ఎందుకండి? అపోస్తులు వారందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులై జీవించిన అనుభవం, మన ప్రభువు సిలువలో వేలాడుట, లేక ఇన్ని పరిశుద్ధ లేఖనాలు మనకు అనుగ్రహించాడు కదా, ఏమీ కాకుండా చర్చికి వెళ్ళేసి వచ్చి ఏదో కానుకలు ఇచ్చేస్తే భక్తులు అయిపోతామా? కనుక ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఈనాడు నిజముగా క్రైస్తవ జీవితాన్ని ఎంతమంది జీవిస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే మీ మనసుతో మీరే ఒకసారి ఆలోచించేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతి పొందుతుంది అని చెప్పాడు. క్రీస్తు ఎవరిలో ఉన్నాడు? క్రీస్తు అని రాశాడా ఇక్కడ, లేక యేసు క్రీస్తు అని వ్రాసాడా? జాగ్రత్తగా చూడండి. యేసు క్రీస్తు మీలో ఉన్న ఎడల అని అన్నాడా, లేక క్రీస్తు మీలోనున్న ఎడల అని వ్రాసాడా? మనం ఆలోచన చేసినట్లయితే అందుకే ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చూడాలి. చూస్తేనే అసలు యేసు అని ఉందా, ఇక్కడ యేసు క్రీస్తు అని ఉందా, లేక క్రీస్తు అని ఉందా అనేది మనకు అవగాహన కలుగుతుంది, అర్థమవుతుంది. సోదరులారా, మనం చదువుకుంటూ వెళ్ళిపోతే క్రీస్తు అన్నాడు కదా, ఇంక యేసు ప్రభుని ఊహించుకొని అలాగే వెళ్ళిపోవడం అది క్రమం కాదు. అసలు ప్రతి అక్షరము కూడా చాలా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇక్కడ చూస్తే క్రీస్తు మీలోనున్న ఎడల అన్నాడు. ఈనాడు క్రైస్తవులందరూ కూడా ఇక్కడే పొరబడిపోతూ ఉన్నారు. క్రీస్తు మనలో ఉన్నాడా అని ఆలోచించుకొనుట అసలు అది ఎవరికి కూడా అందని ఒక ప్రత్యేకమైన సందర్భంగా మిగిలిపోతూ ఉంది. ఈ అనుభవం ఎవరిలో కూడా కలగటం లేదు సోదరులారా. ఎందుకంటే యేసును గురించి, క్రీస్తును గురించి వాక్యం చాలా తేటగా చెప్తుంది. యేసునందలి భక్తి, క్రీస్తునందలి భక్తి ఉంది. యేసును గురించిన సువార్త ఉంది, క్రీస్తును గురించిన సువార్త కూడా ఉంది. మరి యేసునందలి సత్యము ఉంది, క్రీస్తునందలి సత్యము ఉంది. దేవుని ప్రియకుమారుడైన ప్రభువు, ఈ ప్రభువులో యేసు, క్రీస్తు ఈ రెండిటిని ఒకే మనుష్యునిలో రెండు భావాలు సృష్టికర్త దేవుడు పెట్టాడండి. ఇది నేనేది మీకు ఎక్స్ట్రా చెప్పట్లేదు సోదరులారా, లేకపోతే లేని విషయాన్ని చెప్పటం లేదు. కనుక యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని వ్రాసి అర్థాలు కూడా చెప్పి
వారి యొక్క పనిని కూడా చెప్పాడు. యేసు చేసిన పని ఏంటి, క్రీస్తు చేసిన పని ఏంటి కూడా చెప్పాడు. అందరూ యేసును గురించి మాత్రమే తెలుసుకొనుట ద్వారా ఈనాడు చాలా భయంకరమైన క్రీస్తు విరోధి యొక్క సైన్యములో చేర్చబడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ఏం చెప్తున్నాడు? క్రీస్తు మీలోనున్న ఎడల అన్నాడు. యేసు మీలో ఉన్న ఎడల అని చెప్పలా. యేసు ఒకవేళ మీలో ఉన్నట్లయితే మీరు లోకం చుట్టూనే తిరుగుతారు, లోకాసుల చుట్టూ తిరుగుతారు, శరీరాశల చుట్టూనే తిరుగుతారు సోదరులారా. ఎందుకంటే యేసునందలి భక్తిలో శరీరానికి క్షేమం ఉంటుంది, కానీ క్రీస్తునందలి భక్తిలో ఆత్మకు క్షేమము, ఆత్మకు నిత్య రాజ్యములో చేరే చక్కని విధానం, పరిపూర్ణమైన భక్తిని సంపాదించుకునే శక్తి క్రీస్తులో మాత్రమే ఉంది. శరీరము ఎప్పుడు కూడా పాపాన్ని, గత వీడియోలో నేను చాలా వివరంగా చెప్పాను, దయచేసి మళ్ళీ మళ్ళీ చెబితే మనకు టైం కూడా సరిపోవట్లేదు. శరీరంలో ఉన్నదంతా పాపమే కనుక శరీరం తయారైంది కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబములో కనుక అసలు పాపము అనేది ప్రతి మనిషికి పుట్టుకతోటే వచ్చేస్తుంది. అసలు మనుషుడు తల్లి గర్భంలో తయారవుతుందే పాపంతోనే. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది అంటున్నాడు. అప్పుడు వరకు శరీరంలో ఉన్న పాపము చావదండి. క్రీస్తు మీలో ఉంటేనే, మీలో అంటే మీలో అనగా మీ ఆత్మలో ఉంటేనే మీ శరీరంలో పాపాన్ని చంపేసే శక్తి మీకు కలుగుతుంది. ఇది చాలా చాలా మరి శ్రేష్టమైన సంగతులతో కూడినది కనుక సంగతులు పైపైన చూసే వాళ్ళకి ఇది అర్థం కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా చూడండి. అయితే మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అన్నాడు. మీ ఆత్మ, చాలామంది మేము ఇలా చేయకూడదు అనుకుంటానే అలాగే చేస్తున్నామండి, ఇలాంటి ఆచారాలు పద్ధతులు చేయకూడదు అనుకుంటాం, ఇలాంటి దురాలోచనలు ఆలోచించకూడదు, పాపపు ఆలోచనలు ఆలోచించకూడదు అనుకుంటున్నాం, అవే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి, వాటిని మేము జయించలేకపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎందుకు జయించలేకపోతున్నారంటే మీకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి, కానీ మీలో క్రీస్తు లేడు. క్రీస్తు ఉంటేనే, మీలో క్రీస్తు ఉంటేనే మీరు పాపాన్ని చంపేసే శక్తివంతులు కాగలరు అని లేఖనం చెప్తుంది. ఎంత స్పష్టంగా వ్రాసాడో మీరు చూడండి. అయితే మీలో క్రీస్తు ఉన్నట్లయితే మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో దయచేసి మీరు ఆలోచించేయండి. ఏదో శరీరం, ఆత్మ, చర్చి, దేవుడు, ప్రార్థన చేసుకుంటున్నాం, ఏదో ఒకటి మన సంతోషంగా బైబిల్ చదువుకుంటున్నాం, నిత్యం బైబిల్ అని వాటి గురించే వింటున్నాం, బాబోయ్ పాపం అనేది చేయకుండా ఉండాలి అని చాలా భయంగా ఉంటున్నాం అనుకుంటూనే ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా చేయరాని దుష్కార్యములు చేయటానికి చాలా అసహ్యకరమైన క్రియలలో ఉండి బయటికి భక్తి కలిగిన వారిలాగా ఉంటున్నారు. కనుక వీళ్ళందరూ కూడా భక్తిహీనులైపోతున్నారు. పోనీ క్రీస్తు మాలోకి మేము చేర్చుకుంటే మరి మాకేంటి లాభం అంటే మీరు పాపాన్ని జయిస్తారు. మీ శరీరం, ఆ శరీరంలో ప్రతి అణువులో ఉన్న పాపాన్ని అంతటిని మీరు అధిగమించే శక్తిని, పాపాన్ని చంపే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఒకవేళ క్రీస్తు మీలో లేకపోతే మీరు భక్తిహీనులైపోతారు. అంటే దేవుని భక్తిహీనులు అంటే ఎవరు? లోకస్తులు కాదు, అన్య ప్రజలు కాదు. భక్తిహీనులు అంటే పైకి భక్తి కలిగిన వారిలాగే ఉంటారు, కానీ భక్తిలో ఉన్న శక్తి వాళ్ళలో ఉండదు. కాబట్టి వాళ్ళు భక్తిహీనులు అన్నాడు. అంటే అన్ని కార్యక్రమాలు చేస్తారు, దేవుడు పాటలు పాడతారు, మ్యూజిక్లు కొడతారు, దేవుని సన్నిధికి వెళతారు, చాలా చాలా మరి క్రమం పాటించినట్లుగానే ఉంటారు, కానీ వాళ్ళలో దేవుని శక్తి ఉండదు. కనుక వాళ్ళు పాపమును జయించలేరు సోదరులారా. కాబట్టి శరీరమందు శ్రమపడుట ద్వారా పాపముతో జోలి ఉండదు అనే విషయాన్ని మనం గత వీడియోలో చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో.
కనుక పాపముతో జోలి లేకుండా, అనగా పాపమే మనలను చూసి బాబోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనుకునేలాగా పాపము అనగా పాపాలు అన్నిటికీ కూడా ముఖ్యుడు సాతాను కనుక వాడికే భయం అండి. అలాంటి స్థాయికి విశ్వాసి వెళ్ళాలి అంటే మనలో క్రీస్తు ఉండాలి. అప్పుడు మాత్రమే పాపాన్ని చంపేయగలము సోదరులారా. తరువాత మరి ఒక అనుభవాన్ని మనం చదువుకున్నట్లయితే రోమపత్రికలోనే 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. మీరు ఎంతమంది దేవుని సన్నిధికని వెళుతున్నారో ఈనాడు, కానీ దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళు అందరూ ఉన్నారు. గమనించండి, శరీర స్వభావము కలిగిన వారు దేవుని ఎప్పుడు కూడా సంతోషపరచలేరు అని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక ఆత్మ స్వభావము, శరీర స్వభావం 9వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అన్నాడు. శరీరము ఆత్మ వేరు, శరీర స్వభావము ఆత్మ స్వభావము వేరు. శరీరం ఎప్పుడు కూడా పాపమునే అపేక్షిస్తూ ఉంటే ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటుంది. కనుక ఈ రెండిటి యొక్క వ్యత్యాసం మనలోనే ఉన్న ఈ శరీరము, ఆత్మ, ప్రాణము, జీవము, ఇంకా చెప్పాలంటే మనస్సు, ఈ హృదయం, ఇవన్నీ కూడా మనలోనే పనిచేస్తూ ఉంటాయి. వీటిని దేనికి దానికి మరి చక్కగా ప్రత్యేకపరచుకొనగలిగిన వారిలో మాత్రమే దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉన్నదో, లేక క్రీస్తు ఎవరిలో ఉన్నాడో వారు మాత్రమే పాపమును చంపగలరు. ఈ సృష్టిలో మరి ఎవరికి అది సాధ్యము కాదు. క్రీస్తు లేనివాడు ఎవ్వడూ కూడా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవ్వరు అసలు పాపాన్ని జయించే శక్తి ఎవరిలో ఉండదు. చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎంత లోతైన అనుభవాలో మీరు గమనించాలి. దేవుని యొక్క స్వరము మన మధ్యలో ఇంకా వినిపిస్తుంది. ప్రభు తన యొక్క మాట వినిపిస్తున్నాడు అంటేనే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా దేవుని కృప మన మీద నిలిచి ఉన్నది అని అర్థం. జాగ్రత్తగా చూడండి, ఆత్మానుసారముగా మీరు నడుచుకుంటేనే అప్పుడు మీరు శరీరేచ్ఛలు జయిస్తారు. ఇక్కడ కూడా భక్తుడైన పౌలు చెప్తున్నాడు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి అన్నాడు. మీకు ఎలాగూ బోధించే వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తున్నారా? మీలో మీ శరీరము, మీ ఆత్మ ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇవి ఒకదానికొకటి విరోధంగా కోరికలను కలిగి ఉన్నాయి. శరీరానికి ఎంతసేపు పాపపు కోరికలు ఇష్టం, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటుంది. ఈ శరీరానికి, ఆత్మకి, రెండిటికి ఎక్కడ సమాధానం కలుగటలేదు. ఇవి రెండు ఎప్పుడు కూడా శత్రువుల్లాగా ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయని చెప్తున్నాడండి. ఎందుకు ఈ విషయాలను గురించి బోధించటలేదు బోధకులు? ఈ యొక్క సంగతులు సంఘములలో ఎందుకు తెలియచేయటం లేదు సోదరులారా? కేవలము బోధకులందరూ నాకు తెలిసినంత వరకు అందరూ శరీరాశలను ప్రేరేపించుటకు బోధించేవారే. శరీర సంబంధమైన స్వభావానికి పోషకులుగా ఉన్నారే కానీ శరీర స్వభావం చంపాలి అని చెప్పిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అలా చెప్తే చర్చికి ఎవరు రారండి. దేవుని యొక్క మాటలు ఎవరు నమ్మరు సోదరులారా. ఈ లోకంలోనే మీకు ఏదోటి కలిసి వస్తుందంటే నమ్ముతారు, కానీ ఈ లోకంలో మీరు అనుకున్నవి, మీ కోరికలు జరుగుతాయంటే చాలా ఇష్టపడతారు. ప్రజలు ఎంత డబ్బైనా దేవుని కోసమని కానుకలేస్తారు.
కానీ ఆత్మ గురించి చెప్పండి, ఆత్మ సంబంధమైన సంగతులను చెప్పండి, అసలు వింటారేమో. కనుక ఈ విధముగా ప్రజలను తయారు చేస్తుంది కూడా బోధకులే, పాస్టర్లే. శరీర స్వభావము చంపబడాలి, శరీరములో ఉన్న పాపము చంపబడాలి, శరీరానికి ఉన్న కోరికలన్నీ చంపబడాలి. శరీర ఇచ్చలు అన్నాడు, కోరికలు, వాటన్నిటినీ మనం చంపివేసుకోవాలి. ఇది భక్తి అండి. లోకంలో దేవతలనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుళ్ళని ఎంతో పూజింపబడుతున్నారు, ఎంతోమంది బోధలు చేస్తున్నామని రకరకాలుగా చాలామంది మరి అన్ని ప్రజల్లో కూడా చాలా భక్తిని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ వారి యొక్క మరి భక్తి జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్న వాళ్ళని మనం చూస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే చెప్పేవాళ్ళే కానీ చేసి చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎవరూ లేరు సోదరులారా, ఆధారమే లేదు. కానీ మనకైతే మన ప్రభైన యేసుక్రీస్తు ఆయన సిలువలో వ్రేలాడి శరీరాన్ని ఏ విధముగా దాని ఇచ్చలను, దాని ఒక మనస్సును చంపివేయాలో, దాని స్వభావాన్ని చంపివేయాలో, దాన్ని ఎలాగ పాతి పెట్టాలో చెప్పి మనలను కూడా శరీరమును ఆత్మను ఏ విధముగా వాటిని ఉపయోగించుకునే పద్ధతిలో మన బ్రతుకులు పరిశుద్ధపరచుకోవాలో తెలియచేస్తున్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు కాక ఈ యొక్క సంగతులు బోధించిన వాళ్ళు సృష్టిలోనే ఎవరు లేరండి. కనుక శరీరము ఆత్మ వీటి మధ్యలో జరిగేదాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఒకదానికొకటి ఇవి రెండు కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి, వాటి కోరికలు విరోధంగా ఉన్నాయి అని చెప్పాడు. అంతేకాకుండా 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములేంటో చెప్తున్నాడు. శరీరమును దాని యొక్క మనసును చంపమనడమే కాదు, శరీరేచ్ఛలను చంపమంటాం కదా. అసలు శరీరం ఏం చేస్తుందండి దాని గురించి చెప్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ శరీర కార్యములు చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనరు. అంటే శరీర కార్యములు చేసేవాళ్ళు దేవుని రాజ్యములోనికి వెళ్ళరు. ఏంటి శరీర కార్యములు? ఏంటి శరీరము? దాని స్వభావం అంటే శరీరము దాని యొక్క క్రియలలో చక్కగా చర్చికి వెళ్ళే వాళ్ళ గురించి అండి ఈ విషయాలు చెప్తున్నాడు, అన్ని ప్రజల గురించి కాదు సోదరులారా. దేవుని నమ్ముకున్న వాళ్ళలో కొందరు శరీర సంబంధులుగానే మిగిలిపోతున్నారు. చాలా తక్కువ మంది ఆత్మ సంబంధమైన వాటి మీద అపేక్ష కలిగి ఉన్నారు అంటూ చూడండి. ఇరుకు ద్వారములో ప్రవేశించువారు వీళ్ళు ఎంతో పోరాడతారు, కానీ కొంతమంది అని చెప్తున్నాడు. అంతేకాదు ప్రభు అంటున్నాడు, విశాల మార్గములో ఎందరో వెళ్ళిపోతున్నారు. ఇంకా చెప్తున్నాడు, విడువబడిన దాని పిల్లలు విస్తారము, హాగరు పిల్లలు విస్తారము. పరలోకపు యెరూషలేమునకు వెళ్ళేవాళ్ళు అనగా ఆత్మ సంబంధులు చాలా తక్కువ మంది అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడు ప్రభువు? దయచేసి మీరు ఆలోచిస్తే మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తూ ఉన్నాడు. మేకల విస్తారం అనగా శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు విస్తారం అనగా శరీర సంబంధమైన దురాశల కొరకు, కోరికల కొరకు, గొప్పతనం కొరకు, ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు, స్వస్థతల కొరకు వీటన్నిటినీ ఆశించి ప్రభువు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా శరీర సంబంధులే. వాళ్ళల్లో ఉండేది ఈ కార్యములే సోదరులారా. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత. జారత్వం ఉంటుందంట. జారత్వము అంటే ఏ భూత పదాలు, అదేంటి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటివి ఎక్కడ చేస్తున్నారని పొరపడద్దు. బైబిల్ భాష చాలా చాలా పరిశుద్ధమైన భాష. ప్రభువు చెప్తున్నాడు, జారత్వం అనగా వాళ్ళ హృదయంలో నుండి పాపపు కోరికలు పోవు. అసలు అది జారత్వము. బయటికి పాపం చేస్తే వ్యభిచారులు అంటారు, కానీ హృదయంలో కోరికలుంటే వారు జారత్వము చేయువారు అని చెప్తాడు. అపవిత్రత, అలాంటి వారి హృదయం అంతా చాలా అపవిత్రంగా ఉంటుంది. అంతేకాదు కాముకత్వము, కామ వికార చేష్టలు అనగా
చూడండి, చక్కగా వాళ్ళు అందంగా ఉన్నారు, మనం కూడా అందంగా ఉండాలి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద మరి ఇదేంటి ఒక స్త్రీలను చూడండి, బ్లౌజులు పెద్ద పెద్ద మెడలు వేసుకొని బయట ప్రజలు తిరుగుతూ ఉన్నారు. మనం కూడా అలాగా అందంగా కనిపించాలి. ఏంటండి ఇదంతా? కాముకత్వం సోదరులారా. ఇవన్నీ వెకిలి చేష్టలు. అంతేకాదు, బాగా వాళ్ళందరూ జుత్తులు బాగా విరబోసుకొని తిరుగుతున్నారు. మనం కూడా అలా ఉండాలి. వాళ్ళు అందంగా కనిపిస్తున్నారు. వాళ్ళు మరి రకరకాలుగా లిప్స్టిక్లు వేసుకొని, లేక చాలా చాలా ముఖానికి, నా భాషలోనైతే అవన్నీ కూడా మీరు ఏదన్నా అనుకోండి కానీ బూడిదే, ఆ బూడిదలన్నీ పూసేసుకొని వాళ్ళు చక్కగా అందంగా కనిపిస్తున్నారు, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మనం కూడా అలాగ కనబడాలి, ఎలాగైనా అందంగా కనిపించాలి అనే మనసు, దాన్ని ఏమంటున్నాడంటే కాముకత్వము. ఇక తర్వాత ఏమన్నాడు? విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఇక ఈ అబద్ధ బోధకుల్ని లోకములో విస్తరించిపోతే వాళ్ళనే బోధకులని, ప్రభువు కన్నా వీళ్ళ మాటలను అత్యధికంగా చేసుకొని బోధకులే విగ్రహాలు అయిపోయారు. వీళ్ళనే సేవించే మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాకుండా అభిచారము అని తెలియచేస్తున్నాడు. అభిచారము అంటే అంత మరి మ్యాజిక్ చేసే పరిస్థితులు. మ్యాజిక్ అంటే ఏమి లేని దాన్ని ఉన్నట్టుగా చూపించగలిగిన అలాంటి మాయలలో చిక్కబడిపోతూ ఉన్నారు. అసలు ఈనాడు బోధకులు ఏం బోధిస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు, వినేవాళ్ళకే అర్థం కాదు. అందుకే మనుషులు మారరు. అందుకే అభిచారము, ద్వేషములు, ఒకరి మీద ఒకరికి హెచ్చించుకోవటాలు, ఒకరికంటే ఒకళ్ళు గొప్పగా భావించుకోవటం, సహోదర ప్రేమ లేకపోవటం, ఈ లక్షణాలన్నీ కూడా శరీర కార్యముల్లో భాగాలండి. కలహము, మత్సరములు వాళ్ళకి అది ఉంది, దానికంటే నేనేం తక్కువ, వీళ్ళల్లో వీళ్ళు ఇది ఉంది, నేనేం తక్కువ అని వాళ్ళ పిల్లలు అలాగా ఉన్నత స్థితిలో ఉన్నారు, నా పిల్లలు కూడా అలాగ ఉంచుతాను. ఇలాంటివన్నీ కూడా కలహములు మనస్సులో పెట్టుకుంటారు. చర్చిల్లో కూర్చుంటారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు. దేవుడు పరిశుద్ధుడు, కానీ ప్రజలందరూ కూడా అపవిత్రతతో నింపబడిపోయి ఉన్న పరిస్థితులే. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే అందరూ శరీర కార్యములలోనే ఉన్నారు. అనగా క్రీస్తు మీ హృదయములో లేకపోవుట చేత, క్రీస్తు మీలో లేకపోవుట చేత మీ శరీరము ఇంకా పాపమునే అపేక్షిస్తూ ఉండుట చేత, అంతేకాదు శరీరానికే లోపడుతున్నారు కానీ ఆత్మకు మీరు ప్రాధాన్యతనివ్వటలేదు. దేవుని యొక్క సన్నిధి అంటే ఆత్మ సంబంధమైనది, కానీ ఈనాడు దేవుని సన్నిధి అని చెప్పుకొని శరీర కార్యాలలో విచ్చలవిడిగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అడ్డు లేకుండా బ్రతుకుతున్నారు. సోదరులారా, ఇలాంటి బ్రతుకులను మరి బాగు చేయవలసిన బోధకులు వాళ్ళు వీళ్ళకన్నా దరిద్రులుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాల్లో సాక్ష్యం లేకపోవట చేత అందరూ కూడా శరీర కార్యముల్లోనే ఉన్నారు. ఇంకా ఏం చెప్పాడు చూడండి? మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, వీటికి చక్కగా ఈరోజు ఒక పేరు పెట్టేశారు, దావీదు నాట్యం ఆడాడని. దుర్మార్గులు. దావీదుతో అసలు దావీదు పేరెత్తడానికి పనికొచ్చే బోధకుడు ఒక్కడైనా ఉన్నాడా? వాళ్ళ పరిశుద్ధత ఎక్కడా? వాళ్ళ హృదయ శుద్ధి ఎక్కడా? వాళ్ళు చేసిన పాపానికి అనుభవించిన ప్రాయశ్చిత్తం ఎంత? వాళ్ళు ప్రభువు చేత సృష్టిలోనే మెప్పు పొందినవారు. దావీదు కుమారుడని ప్రభువు పిలిపించుకున్నాడు. సోదరులారా, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పాడు. దావీదుకున్న భక్తి లేకపోయినా దావీదట నాట్యం ఆడాడు. ఏ సందర్భంలో ఎందుకు నాట్యం చేశాడో కనీసం అదైనా ఈ పనికిమాలిన వాళ్ళకి తెలియదు. కానీ దావీదు నాట్యం ఆడాడని గంగిరెద్దుల్లాగా సకిలించే బలిసిన గుర్రాల్లాగా ప్రతివాడు కూడా సంఘాల్లో ఎంత మోసం చేస్తున్నారంటే దేవుని యొక్క ప్రజల్ని, మీకు అర్థమవుతుందో లేదో. నేను తిట్టట్ల, బైబిల్ భాష చెప్తున్నాను. బైబిల్లో దేవుడు మాట్లాడిన సంగతులు, సత్యాన్ని చెప్పేటప్పుడు నా విధిగా నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఇది కూడా అర్థం చేసుకునే భాగ్యం దేవుడు మీకు పెట్టలేదనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళినాడు ఆ రోజు గుర్తొస్తాయని. కనుక దేవుని యొక్క లేఖనములో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇట్టి శరీర కార్యములు చేసేవాళ్ళు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనరు అని చెప్పాడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ సంగతులు. ఇది అన్ని ప్రజలకు సంబంధించిన సంగతులు కావు. కేవలము దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటున్న వారి యొక్క బ్రతుకులను గూర్చి
ప్రభు శరీర సంబంధులు ఆత్మ సంబంధులను విభాగించి చెప్తూ ఉన్నాడు. అయితే శరీరము దాని యొక్క పాపమును దాని కోరికలను నెరవేర్చుకుటకు మనము శరీరానికి రుణపడి లేము అని ఒకవైపు దేవుని లేఖనాలు తెలియచేస్తున్నా, ఇంకా శరీరం కొరకే మనం బ్రతికేదాని కొరకే మనం అసలుకి ఈ లోకంలో ఎందుకు పుట్టావు, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళావు, ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే కేవలం శరీరాశల కొరకే. శరీరాశల కొరకు, శరీర సంబంధమైన పిల్లల కొరకు, లోక భోగాల కొరకు, లోకాశల కొరకు దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో వాటిని చేయటానికి జనాలందరూ కూడా చాలా విస్తారంగా ఈనాడు దేవుని దగ్గరకు వస్తున్నారు. కానీ సోదరులారా, వీళ్ళు చేసేదంతా కూడా ప్రభువుకి వ్యతిరేకమైన కార్యములే. వాళ్ళ బోధకులు వాళ్ళకి నేర్పేది అవే, వీళ్ళు చేసేది కూడా అదే. కనుకనే అందరూ శరీర కార్యములలో ఉన్నారు. ఇక తర్వాత ఏం చెప్పాడు 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటిని చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ ఎక్కడుంటాయి? ప్రేమ ఎక్కడుంటుంది? ప్రభువును ప్రేమించే మనస్సు ఆత్మ సంబంధుల్లో మాత్రమే ఉంటుంది. కనుకనే ఆత్మఫలం అని చెప్పాడు. ఎవరైతే నేను ఎలాగైనా మారుమనస్సు పొంది ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ జయించి, ఈ లోకాధికారి అయిన అపవాదిని జయించి నా ప్రభు రాజ్యంలో ప్రభువుతో కూడా ఉండాలి, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నేను నా ప్రాణాన్ని నా ప్రభు నిమిత్తమే పోగొట్టుకోవాలని ఆశ కలిగిన వారు ఆత్మ సంబంధుల్లో ఉండే ఫలం ఏంటంటే ప్రేమ ఉంటుందట. సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఎన్ని శ్రమలో ఉంటాయి కానీ వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ప్రేమ, సంతోషము, సమాధానము, సమాధానకర్తను కలిగి ఉన్నారు. సమాధానమునకు అధిపతిని కలిగి ఉన్నారు. కనుక సోదరులారు, ఎప్పుడు ఎన్ని శోధనలు శ్రమలు ఉన్నా వారి హృదయంలో చాలా సమాధానంగా ఉంటారు. అంతేకాదు సమాధానము, దీర్ఘశాంతము అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా చాలా శాంతము కలిగిన వారై ఉంటారు. దయాళుత్వము, దయ కలిగిన వారై ఉంటారు. మంచితనము కలిగి విశ్వాసముతో రాబోయే మహిమ కలిగిన పట్టణం కొరకు మంచితనముతోనూ విశ్వాసముతోనూ సాత్వికముతో సమస్త ఆశలను చంపుకునే ఆశా నిగ్రహము కలిగిన వారై ఉంటారు. ఇంత విస్తారమైన సంగతులు మరి నేను ఒక 2-3 నిమిషాల్లోనే మీకు ముగించుకొని వెళ్ళిపోతున్నాను. వీటిని వివరించుకోండి మీ మనస్సుతో. దేవుని యొక్క లేఖనాలు మీరు చదివినప్పుడు, ధ్యానించినప్పుడు వీటిల్లో నేను ఎక్కడున్నాను తండ్రి, శరీర కార్యాల్లో ఉన్నానా, నాలో ఆత్మఫలాలు ఉన్నాయని మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోనండి. మీకు మీరే మీ ప్రాణాలను మీరే ప్రభు కొరకు సంపాదించుకోనండి సోదరులారా. ప్రభు రాజ్యము కొరకు సంపాదించుకోనండి. ఎవ్వరు వచ్చి సహాయం చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. ఆత్మకు సహాయకులు ఉండరండి. శరీర సంబంధమైన పనికిమాలిన పనులకి ఎంతమంది సహకరిస్తారో, పాపం చేయడానికి ఇంకా చాలామంది సహకరిస్తారు. కానీ పరలోకానికి వెళదామంటే ఒంటరి యాత్ర చాలా జాగ్రత్తగా మనకు మనమే తగ్గించుకోవాలి. మనకు మనమే దీన మనస్కులమై మన మనస్సును తయారు చేసుకోగలిగి ఉండాలి. ఆత్మ సంబంధులుగా ఆత్మ ఫలములను సంపాదించుకోవాలి. ఇలాంటి చక్కని ప్రవర్తన కేవలము ఆత్మ సంబంధుల్లో మాత్రమే ఉంటుంది అనే సత్యాన్ని కూడా ప్రభు అయిన తండ్రి తెలియచేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. దాసి వలన ఒకడు పుట్టాడు, స్వతంత్రాల వలన ఒకడు పుట్టాడు. చూడండి, దాసి శరీర సంబంధమైనది, స్వతంత్రాలు ఆత్మ సంబంధమైనది, అనగా వాగ్దాన సంబంధమైన తల్లి. దాసి వీళ్ళిరువురు కూడా మన తండ్రి అయిన అబ్రహాము ద్వారా ఇద్దరు కూడా చెరొక కుమారుణ్ణి సంపాదించుకున్నారు. కానీ దాసి శరీర ప్రకారముగా ఒక బిడ్డను కన్నది, అనగా ఎవరికైనా సరే పిల్లలు పుడుతున్నారు కదా అలాగే కనింది. కానీ స్వతంత్రాలైన శారా ఆమె మీదటికి ఈ సంవత్సరం నేను వస్తాను, నీ కౌగిట్ల కుమారుడు ఉంటాడు, వాగ్దాన సంబంధమైన కుమారుణ్ణి సంపాదించుకున్న తల్లి శారా. కనుక ఆమె ఆత్మ సంబంధులకు తల్లి. సోదరులారా,
పరలోక సంబంధులకు తల్లి. దీన్ని ఇంకా చాలాసార్లు నేను చాలా వీడియోస్లో వివరంగా చెప్పాను కాబట్టి ఇంకా వివరించడానికి మరి కుదరదు. మనం ముందుకు వెళ్ళిపోదాం. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ యొక్క శరీర సంబంధమైన, మీరు అదే అధ్యాయంలో 29వ వచనం చూడండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అప్పుడు హాగరు కుమారుడు శారా కుమారుణ్ణి అనగా ఇసాకును చూచినప్పుడు ఇష్మాయేలు ఎగతాళి చేశాడు. సోదరులారా, ఇప్పుడు కూడా శరీర సంబంధులు అనగా దేవుని ప్రజలే, శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు, శరీర కార్యములలో ఉన్నవారు ఆత్మ సంబంధులను హింస పెడతా ఉంటారు. ఏంటి, దేవుడు అలా చెప్పాడా? అలా తీసేసుకోమని చెప్పాడా? ఇలా ఉండమని చెప్పాడా? ఎవరితోటి ఏది అన్నిట్లలో మరి అన్ని సరదాలు సంతోషాలు లేకుండా ఉండమని చెప్పాడా? మేము కూడా దేవుణ్ణే కదా నమ్ముకున్నాం, మాకే అలాగ చెప్పట్లేదు, మాకు కూడా మా పాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు అంటుంటారు బహుజనులు. కానీ ప్రభు అది చెప్పాడా? ప్రభు అలాగే చెప్పాడా? చూడండి, ఈ శరీర సంబంధమైన బోధకుల యొక్క బోధలు వినేవాళ్ళు శరీర సంబంధులుగా తయారవుతూ ఎవరైనా ఆత్మ సంబంధమైన బోధను బట్టి క్రమముగా జీవించే వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అలాగుండమన్నాడా? ముండమోపుల్లాగా ఉండమన్నాడా? ఇదే ఇంకా చండాలంగా మాట్లాడతారు, చాలా చాలా అసభ్యంగా, అవమానకరంగా, దూషణకరంగా, ఎగతాళిగా మాట్లాడతారు. సోదరులారా, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేను వాళ్ళని ఒక్క మాట అనలేదమ్మా, వాళ్ళు చాలా మాటలు అంటున్నారు నన్ను అని నాకు చాలామంది సహోదరులు చెప్తూ ఉంటారు. అయితే దీనికి కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనస్సు కలిగిన మనుషులు ఆత్మ సంబంధులను హింసిస్తూ ఉంటారు. ఇది మీరు క్రొత్తగా భావించక్కర్లేదు, ఆది నుండి కూడా జరుగుతూ ఉంది ఇది. కనుక ప్రతి విషయంలో మనము వాక్యమును నమ్మి, వాగ్దానమును నమ్మి, నేను పరలోక సంబంధి అయిన తల్లిగా ఉన్న, వాగ్దాన సంబంధమైన తల్లిగా ఉన్న శారా కుమార్తెగా, కుమారుడుగా బ్రతకాలి. ఈ లోక సంబంధమైన దాస్యములో శరీర సంబంధమైన మనిషిగా ఉన్న, శరీర ప్రకారము పిల్లలను కనిన హాగరు సంతతిగా నేను ఉండకూడదు. నా తండ్రి అబ్రహామే అని ఇటు ఇష్మాయేలు చెప్తున్నాడు, అటు ఇస్సాకు చెప్తున్నాడు. కానీ దేవుడు ఇష్మాయేలును ఇస్సాకును అసలు ఎలా విడగొట్టాడో తెలుసా? ఇస్సాకు పరలోక సంబంధి అయితే ఇష్మాయేలు లోక సంబంధి. లోకంలో నుండి పాతాళానికి దిగిపోతాడు. అంత ప్రమాదకరమైన శరీర సంబంధమైన మనుష్యులు ఈనాడు సంఘముల నిండా నిండిపోయి ఉన్నారు. సోదరులారా, వీళ్ళు కేవలము శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ ఘనతల కోసం, వాళ్ళ యొక్క గర్వాన్ని పోషించుకుంటూ దేవుని యొక్క మనుషులని పేరుకు చెప్పుకుంటూ ఉన్నారు. ఇట్టి వారి వలన దేవునికి బహుగా దూషణ కూడా జరుగుతుంది. కానీ దీన్ని లోకస్తులకు మనం అర్థం చేసి చెప్పాలంటే కూడా చాలా అసాధ్యమైన కార్యం. అది వాళ్ళకి అర్థం కాదు. ఈనాడు దేవుని నమ్ముకున్న ప్రజలకే దేవుని లేఖనాలు అర్థం కావట్లా. లోకస్తుల దగ్గరికి వెళ్ళి శరీరం ఆత్మ గురించి అయితే వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? కనుక బహు జాగరూకులయ్యుండి ఆత్మ సంబంధమైన సంగతులలో శ్రద్ధ కలిగిన వారై బ్రతకాలని తండ్రి యొక్క చిత్తాన్ని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన తండ్రి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మరి యొక్క హెచ్చరికను మనకు ఇక్కడ దయచేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అన్నాడు. మళ్ళీ యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరం గురించి అసలు ఆలోచించొద్దు. ఎందుకండి శరీరము గురించి ఇంత కఠినముగా ప్రభు లేఖనాలు వ్రాయబడ్డాయి. మీరు యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అన్నాడు. అనగా ఇందాక మనం చదువుకున్నాం, క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపం విషయమై మీ శరీరం చచ్చిపోతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అన్నాడు. యేసుక్రీస్తు అనగా మీరు రక్షకుని అంగీకరించారు. యేసు అనగా రక్షకుడు. రక్షకుని అంగీకరించారు. లోకములో ఉన్న పాపముల నుండి, విగ్రహారాధన నుండి, లోకంలో దురాశల నుంచి వేరుపరచబడిన వారై ఆ తరువాత
క్రీస్తును, యేసు క్రీస్తును అన్నాడు కదా ధరించుకోవాలని, అనగా యేసును ధరించుకోవాలి, క్రీస్తును కూడా ధరించుకోవాలి. యేసు అనగా లోకములో నుండి, పాపములో నుండి వేరు చేసే స్వార్థ యేసునందలి స్వార్థ. ఇక క్రీస్తు అనగా క్రీస్తు శరీరమందు శ్రమపడి శరీరమును జయించి శరీరమందు శ్రమపడుట ద్వారా మనము నిత్య జీవాన్ని సంపాదించుకునే చక్కని పరలోక సంబంధమైన సువార్త క్రీస్తు సువార్త. కనుక మనము యేసు క్రీస్తును అనగా యేసునందలి భక్తిని, క్రీస్తునందలి భక్తిని మీరు సంపాదించుకొని శరీరేచ్ఛలను నెరవేర్చుకొనకుడి. ఏ విధము చేతనైనా శరీరాన్ని జయించండి, శరీర విషయంలో అసలు ఆలోచన చేసుకోవద్దు అని చక్కగా పరిశుద్ధుడైన ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క శరీరేచ్ఛలు, శరీరాశలు నెరవేర్చుకొనుట ద్వారా మనకేంటండి లాభం ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే దైవోగ్రతకు పాత్రులుగా ఉన్న స్వభావ సిద్ధముగా అంటాడు. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని తెలియచేశాడు. అనగా ఈ శరీరాశలు నెరవేర్చుకునే వారి మీద దేవుని యొక్క ఉగ్రత వస్తుంది సోదరులారా. శరీర కోరికలతో బ్రతికే వారి మీద దేవుని యొక్క కఠినమైన తీర్పులు జరగబోతూ ఉన్నాయి. అందుకే యూదుడే కాదు, గ్రీస్ దేశస్థుడే కాదు, ఎవరైనా కానీ, అనగా అన్యుడే కాదు, క్రైస్తవుడే కాదు, ఎవరైనా మనుష్యులు వారి శరీరముతో చేసిన పాపములకు వారి ఆత్మ శిక్ష అనుభవిస్తుందని గతవారమే నేను మీకు లేఖనముల్లో స్పష్టంగా చెప్పాను సోదరులారా. కనుక దేవుని యొక్క కృపచేత ఇట్టి అనుభవాలు మనం సంపాదించుకోవాలి. ఇక ఎవరెవరు ఏ విధమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారో మీ ఇష్టం. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయెను. చాలామంది శరీరేచ్ఛల కొరకే గొప్పగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, బాగా సంపాదించుకోవాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి, దేవుని దీవెనలు పొందేవం, ఆశీర్వాదాలు పొందేమని చెప్పుకొని ప్రజల్ని మోసగిస్తున్నవారు, ప్రజలు కూడా మాకు కూడా దేవుడు అలాగిస్తాడు ఇలాగిస్తాడు అని చెప్పేసి దేవుని ఈ లోకంలో ఈ తుచ్చమైన వాటి కోసం దేవుణ్ణి ఆశించి నష్టపోతారా సోదరులారా? ఈ యొక్క క్షయమైపోయే వాటి కొరకు ఆశిస్తారా? చూడండి ప్రభు చెప్తున్నాడు, ఎవడైనా సరే శరీరేచ్ఛలను బట్టి విత్తినట్టయితే క్షయమైన పంట కోసుకుంటాడట. అయితే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోసుకొనును. ఎవరైతే ఆత్మ సంబంధమైన వాక్యమును నమ్మి, వాగ్దానమును నమ్మి, ఆత్మానుసారమైన ఫలములు ఫలించి ఆత్మ కొరకే జీవించేవారు, వారిని అంటున్నాడు, వీరు ఆత్మను బట్టి విత్తువారు, వీళ్ళు నిత్య జీవమును పంట కోసుకుంటారని చెప్తున్నాడు. అనగా పరలోక రాజ్యమును స్వాస్థ్యముగా పొందుతారు అని చెప్తున్నాడు. శరీరానికి ఆత్మకి ఉన్న భేదం చూడండి. ఒక మనిషిలో శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. కానీ ఆ ఆత్మను బట్టి నడుచుకుని వారిని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటే శరీరము దాని కోరికలను నెరవేర్చుకున్నట్లుగా ప్రేరేపించి, జాగ్రత్తగా వినండి, ప్రేరేపించి మనుషులను పాతాళానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఇది ఎంత ప్రమాదకరమైన అనుభవమో కూడా దయచేసి మీరు ఈ లేఖనాలలో గమనించండి. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు ఎక్కడ ధరించాడు? ఆత్మలో ఉంటే చాలదా భక్తి? చర్చికి వెళ్తేనే భక్తా? ఇంట్లో ఉంటే చాలదా భక్తి అనుకునేవాళ్ళు కొంతమంది. ఏ చర్చి అయితేనే దగ్గరలో ఉంది కదా వెళ్తే చాలదా అనుకునేవాళ్ళు కొంతమంది. బోధ ఏంటి, ఎక్కడైనా కూడా ఆ బైబిలే కదా, మీరు అంత దూరం వెళ్ళటం ఎందుకు, ఇంత దూరం వెళ్ళటం ఎందుకు అనుకునేవాళ్ళు మరికొంతమంది. కానీ
సోదరులారా, క్రీస్తు బోధ యందు మాత్రమే లక్ష్య పెట్టాలి. క్రీస్తు బోధ ఎక్కడుందో దాని కొరకు వెతుక్కోవాలి. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పాడు? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు అంటూ ఉన్నాడు. యేసు యొక్క ముద్రలు అంటే ప్రభు అయిన యేసు ఆయన సిలువలోనికి వెళ్ళి క్రీస్తుగా, సర్వలోక రక్షకుడుగా, సర్వలోకమునకు న్యాయాధిపతిగా, సర్వాధికారి అయిన దేవునిగా ఉన్న క్రీస్తు యొక్క సిలువలో అనుభవించిన శ్రమ యాతన అంతా అపోస్తులుడైన పౌలు అనుభవించానని ఎంత ఇండైరెక్ట్గా చెప్తున్నాడు చూడండి. యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు అన్నాడు. కనుక శరీరములో సాక్ష్యం ఉండాలి. శరీరములో చూడండి, విశ్వాసం అనేది దేవుని యొక్క మాట నమ్ముట విశ్వాసం అయితే, నమ్మిన దానికి క్రియ చేసేది శరీరమే. కనుక శరీరంలో నేను ఎలా ఉన్నా, నా మనసు ఎలా ఉందో నీకు తెలిసేంటి అంటారు కొంతమంది. నాలో ఎంత భక్తి ఉందో తెలిసేంటి, ఏదన్నీ పీకేసుకుంటేనే భక్తులా అంటారు మరికొంతమంది. సోదరులారా, ఇవన్నీ అజ్ఞానముతో మాట్లాడే వ్యర్థమైన వివాదములతో కూడిన సంఘటనలు. అయితే దేవుని యొక్క కృప మనకేం తెలియచేస్తుందంటే, మనము విశ్వాసము కలవారమై ఉంటే, విశ్వాసము క్రియలుంటేనే బ్రతుకుతుంది, లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాడు భక్తుడైన యాకోబు. కనుక ప్రతి విషయంలో కూడా వితండవాదనలకు కాకుండా, మిమ్మల్ని మీరు మీ చెడు అభిప్రాయాలను పోషించుకోవటానికి కాకుండా, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, మనుషుల యొక్క అసత్యపు మాటలకు బానిసలు కాకుండా వాక్యం మీద ఆధారపడినట్లయితే ప్రభు నిశ్చయముగా ఆత్మానుసారమైన మార్గంలో నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. శరీరేచ్ఛలు నెరవేర్చుకునే వారి మీద దేవుని ఉగ్రత కాచుకొని ఉన్నది అని కూడా నేను మీకు చదివి వినిపించాను సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ యొక్క అనుభవాన్ని మీరు చాలా వరకు గ్రహించి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఒక సంగతిని మనం ఆలోచన చేస్తే, ఇక ప్రాణము అంటాడు. ఈ ప్రాణం గురించి కూడా మీకు నేను 2-3 సంగతులు చెప్తాను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూడండి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. రక్తానికి స్వరం ఉంటుందా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. రక్తమునకు స్వరము ఉంటుందా? సపోజ్ ఒక మనిషిని చంపేస్తే, ఆ మనుషుడు చాలా భయంకరమైనవన్నీ చూస్తున్నాం కదా మనం లోకంలో. చంపేస్తే ఆ రక్తం లేచి మాట్లాడుతుందా? ఎందుకు ఈ విధంగా వ్రాసాడు? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఏంటి, రక్తానికి స్వరం ఉందా అని మనం ఆలోచన చేస్తే, అవును, రక్తమునకున్న స్వరం గురించి దయచేసి మీకు ఒక్క మాట మనం చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అని చెప్పాడు. రక్తం అంటే ఏంటి అనుకుంటున్నారు? ప్రాణం అండి. రక్తమే దాని ప్రాణం అని నేను చెప్పేది కాదు, ఏదో సైన్స్ చెప్పట్లేదు, లేకుంటే ఏదో మరి మేధావులు చెప్పిన సంగతులు కాదు. సృష్టికర్త మనిషిని చేసిన దేవుడు చెప్పిన సంగతి. రక్తమే దాని ప్రాణము, కనుక మీరు మాంసాన్ని రక్తాన్ని కలిపి తినకూడదు అని చెప్తూ, ఈ యొక్క రక్తమే దాని ప్రాణం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అని ప్రభు చాలా తేటగా చెప్పాడు. ప్రాణము అంటే అది ఎక్కడో ఉంది, కనిపించదు, కంటికి కనిపించదు. మనిషిని యొక్క జీవితంలో రక్తం అంతా పోయింది, చనిపోయాడు అనేసి చెప్తుంటాం. ఒక యాక్సిడెంట్ అయింది, మొత్తం అంతా బాగా ఎక్కువ బ్లీడ్ అయిపోయి మొత్తానికి చనిపోయారు అని చెప్తారు. అంటే దయచేసి గమనించండి, రక్తము మనిషికి ప్రాణంగా సృష్టికర్త ఆయన అనుగ్రహించిన ఈ యొక్క శరీరానికి
ఒక అత్యున్నతమైన విలువైన భాగం అండి. కనుక ఈ రక్తం ఏమి నువ్వు తయారు చేసుకోలేదు, నేను తయారు చేసుకోలేదు, ఇంకెక్కడి నుంచో వచ్చింది కాదు, మరొకటి కాదు. సృష్టికర్త దేవుడు మన్నును తీసుకొని మనిషిని తయారు చేసి ఆయనే ఆ మనుషుడికి కావలసిన వాటిని ఏ విధముగా మొత్తాన్ని పొదిగాడో, ఈ శరీరములో ఎన్ని రకరకాల మరి అవయవాలు, నరాలేంటి, లేకుంటే మరి కీళ్ళు, మూలుగులు, ఎముకలు, సమస్తం మొత్తం ఎన్నిటినీ ఈ యొక్క మాంసముతో పొదిగి దాని మీద చర్మాన్ని కప్పాడు సోదరులారా. దాని అంతటిని జీవం కలుగునట్లు రక్తంతో ప్రభు ఏ విధముగా మనిషికి జీవించు ప్రాణిగా చేసి ఉన్నాడో దయచేసి మీరు ఆలోచించేయండి. ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. అసలు ఎంత విచిత్రమైన అనుభవం చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అన్నాడు. జీవవాయువును ఊదితే జీవాత్మ అయ్యాడు. మంటితో తయారు చేసిన మనిషినిలో ప్రాణం పెట్టాడు, ప్రాణం పోసాడు సోదరులారా. అనగా రక్తమును ఇచ్చి ఉన్నాడు. ఆ రక్తమే మనిషిని బ్రతికించింది. ఈనాడు మన ప్రభు అయిన క్రీస్తు రక్తమే మనకు ప్రాణాధారమైంది. ఈనాడు ఆయన సిలువలో వ్రేలాడి ఆ రక్తము చివరి బిందువు వరకు కూడా కారిస్తే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన సిలువ మరణము ద్వారా బ్రతికించాడు సోదరులారా. కనుక ఒక ఇద్దరు అన్నదమ్ములు, వీరిని మనం చూస్తే ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము అన్నాడు. ఆ స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచూ ఉన్నది. ప్రాణానికి మరి అంత పవర్ కూడా ఉన్నది అనే సత్యాన్ని కూడా లేఖనాలలోనే తండ్రి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చూసారా? అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని ఎరుగుదురు కదా అని భక్తుడు తెలియచేస్తున్నాడు. క్రీస్తు రక్తము మనలను విమోచించింది. మనలను విమోచించుటనగా ప్రతి పాపము నుండి మనలను విడిపించి, మనలను క్షమించి, మన భారాన్ని ఆయన మోసి మనకు విమోచన అనగా పాప క్షమాపణను దయచేసి ఉన్న క్రీస్తు రక్తమే, ఈ రక్తమే మనకు విమోచనమైంది సోదరులారా. కనుక ఆ రక్తము మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున మన మధ్యలో క్రీస్తు రక్తమే మాట్లాడుతూ ఉన్నది. నేను మీ అందరి కొరకు నా రక్తాన్ని చిందించాను. నా యొక్క మనుష్యులుగా, నా రాజ్య సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా బ్రతకటానికి మీ కొరకు నా రక్తాన్ని నేను కార్చాను. మీరు ఎందుకు ఆత్మ కొరకు కాక శరీరము కొరకే బ్రతుకుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్న క్రీస్తు రక్తము అనగా ఆయన ప్రాణము మనల్ని ప్రశ్నిస్తూ ఉన్న అనుభవాన్ని కూడా దయచేసి చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇది ప్రాణము గురించిన ఈ యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అయితే మరి ఆత్మ, శరీరము వీటిని గురించి అనుకున్నాం. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అని వీటిని గురించి కూడాను మనము లేఖనాల్లో చూసాం. ఇక పోయినట్లయితే సోదరులారా, ఈ ఆత్మను గురించి ప్రత్యేకంగా కొంచెం మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఏంటంటే చూడండి, సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము.
ఈ దీపం ఏం చేస్తుందంటే అంతరంగములన్నీ శోధించును. అసలు మీరు ఇక్కడ గమనించాలి, అంతరంగములు అంటే ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంది. ప్రతి మనిషినికి దేవుడు ఒక దీపాన్ని పెట్టాడు. ఆత్మ అనేది ఒక దీపం అన్నాడు, అది దేవుడు పెట్టిన దీపం. ఈ దీపం ఏం చేస్తుందంటే అంతరంగములన్నీ శోధించును అన్నాడు. అంతరంగములన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళే కాదు, ఎవరిది వాళ్ళు చూసుకుంటే ఘనులే, ఎవరిది వాళ్ళు చూసుకోగలిగినట్లయితే చాలా చాలా మంచిది. ఎదుటి వాళ్ళ గురించి మనకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. అది ఒక స్టేజ్లో ఎదుటి వాళ్ళు వాళ్ళ యొక్క మరి వాళ్ళు మోసమా లేకపోతే వాళ్ళ చెడుతనమా వాటిని తెలుసుకునేది ఇంకా అది నెక్స్ట్. కానీ ముందు నేనేంటి, నా బ్రతుకేంటి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ సంగతులన్నిటినీ కూడా ముందు మనకు తెలియచేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆత్మ అనే దీపం. దీపం లేకపోతే చీకటే కదండి. మన సొంత ఇంట్లోనైనా దీపం లేకపోతే రాత్రి వేళ అసలు అన్నీ వెతుక్కుంటాం, తడువులాడుతూ ఉంటాం. మన కళ్ళు ఉన్నాయి, మన ఇల్లు, రోజు ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు, కానీ కరెంట్ లేదు. కానీ రాత్రులు అయ్యో ఈ టైంలో ఏదో ఒకటి వెతుకుదాం అనేసి అంటే మొత్తం తడువులాడుకోవాలి, ఇక్కడుందా అని. అంత చీకటి అనేది అంత ప్రమాదకరమైంది కదా. అయితే ప్రభు ఏమంటున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పాడు. ఈ యొక్క దీపం మీరు ఒకసారి ఆదికాండంలో కూడా చూడండి, 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నరునికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అనేది ఏంటనుకుంటున్నారు? దీపము. జాగ్రత్తగా చూడండి. మరలా దీనికోసం మనం ఇంకొక అనుభవాన్ని కూడా చదువుకోవాల్సి వస్తుంది సోదరులారా. సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయం 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అంటాడు. దేవుడైన యెహోవా మొట్టమొదటిగా వాడికి ఏం చెప్పాడు అంటే, మరియు ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఈ దీపాన్ని ప్రభువు నరునిలో పెట్టాడు. నేను ఇది తినకూడదు, ఏదైనా తినొచ్చు, ఈ తోట చెట్ల ఫలాలన్నీ ఏదైనా తినొచ్చు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎవరికి చెప్పాడు ప్రభు అయిన దేవుడు? ఒక్కడే, ఆదాము ఒక్కడేనండి. ఇంకా హవ్వ కూడా రాలేదు, ఆమెను కూడా తయారు చేయలేదు. ఒక్కడే ఉన్నాడు, ఒక్కడితో చెప్పాడు, నీవు అని సంబోధించాడు. చూడండి మీరు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు అన్నాడు 16వ వచనంలో. 17వ వచనంలో ఏం చెప్పాడు? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించెను. ఇది ఒక దీపము. ఈ దీపపు వెలుగులోను జాగ్రత్త, అనగా నా ఆజ్ఞను నువ్వు కరెక్ట్గా పాటించాలి అని ప్రభువు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఒక్కటే, అప్పుడు వాళ్ళకి ఇచ్చింది ఒక్కటే ఆజ్ఞ. కానీ ఆ ఆజ్ఞ విషయంలో వాళ్ళు నిలబడ్డారా? నిలిచి ఉన్నారా? ఆజ్ఞను అనుసరించారా? దేవునికి లోబడ్డారా? ఆ దీపాన్ని వెలిగించుకున్నారా? చూడండి జాగ్రత్తగా. కనుక ఏం జరిగింది అంటే, దేవుని యొక్క సన్నిధిలో మొత్తం ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞను మీరిపోయారో ఏమైపోయింది? ఆజ్ఞ దీపం అని నేను మీకు చూపించాను. అయితే వీళ్ళ జీవితాలలో ఇక దీపం పోయి చీకటి వచ్చేసింది. ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోతారని చెప్పాడు కదా, చచ్చిపోయింది సోదరులారా. కనుక ఈ విధముగా నరుని ఆత్మ దేవుని యొక్క మాట నిర్లక్ష్య పెట్టి చచ్చిపోయింది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నుండి దేవుని యొక్క కృప ఎంత పోగొట్టుకున్నారో ఆదాము హవ్వలు మనకు తెలిసిన అనుభవాలే. ప్రభు అయిన తండ్రి ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు? ఈ సృష్టికర్త దేవాతి దేవుడు మరలా తన ప్రియకుమారుని లోకంలోనికి పంపించి చాలా చక్కగా
దీపము అనే ఒక చక్కని అనుభవాన్ని మళ్ళీ నేర్పిస్తున్నాడు. ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం 23-24 వచనాల్లో దేహమునకు దీపము కన్ను అని చెప్పాడు. అప్పుడు నరునికి చక్కగా ఒక ఆజ్ఞ ఇచ్చి ఆయన ఆత్మని ఒక దీపముగా పెడితే ఆర్పివేసుకున్నారు. చచ్చిపోయింది ఆత్మ. వాళ్ళు శరీరమునకే ప్రాధాన్యతనిచ్చి సాతాను మాట విన్నారు, కానీ దేవుని మాట వినలేదు సోదరులారా. అందుకే చీకటి మనుషుల్లాగా అయిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి చెప్పాడు, దేహమునకు దీపము కన్ను అన్నాడు. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది, నీ కన్ను చెడిపోతే నీ దేహము చీకటిమయమై ఉంటుంది అన్నాడు. ఈ రోజున ప్రజలందరికీ కళ్ళు ఉన్నాయి. అందరూ ఎక్కడో పాపం అంధులుగా పుట్టినోళ్ళు, లేకుంటే చేయబడిన వాళ్ళు, లేకుంటే పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అది వేరే విషయం. అందరూ చూస్తున్నారు, కానీ అందరి కన్నులు చెడిపోయినాయి. అందరి కన్నులు చెడిపోయి చెడు కార్యాలలో వాళ్ళు అసలు ఎంత భయంకరులుగా ఉన్నారంటే ఇంకా ప్రతీదీ కూడా వాళ్ళకే కావాలి. అంతా మోసం, అన్యాయం, అక్రమం, ప్రతి చెడుతనాన్ని పోగు చేసుకుంటూ ఉన్నది ఈ లోకమంతా సోదరులారా. అయితే దేవుని యొక్క పిల్లలతో ప్రభువు చెప్తున్నాడు, నీ దేహమునకు దీపం కన్ను, చాలా జాగ్రత్త. నీ కన్ను ఏది పడితే అది చూసి దేని పడితే దాన్ని ఆశించేలా చేయొద్దు. నీ ప్రభువును చూసే కన్ను అయినట్లయితే చాలా క్షేమకరంగా ఉంటావు. ప్రభు మార్గాన్ని చూచే కన్ను, వినగలిగిన చెవి, దేవుడు అనుగ్రహించే భాగ్యం అని ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రభు అంటున్నాడు కదా, ఈ యొక్క కన్నులు ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళి అపోస్తులైన పౌలు ఏం చెప్తాడంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడాలి అన్నాడు. చూసారా? మీ మనోనేత్రములు అన్నాడు. మనోనేత్రం అంటే మనస్సులు తెరవబడాలి. మనస్సు అనేది కూడా ఒక నేత్రము సోదరులారా. మీ మనోనేత్రము అది మూయబడింది, కానీ ప్రభువు దాన్ని దేహమునకు దీపము కన్ను అని చెప్తే అపోస్తులైన పౌలు ప్రభు యొక్క మాటను ఆధారం చేసుకొని మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. కనుక ఈ యొక్క నేత్రము నీకు దీపముగా ఉన్నట్లయితే నీ అంతరంగం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంటుందని చెప్తాడు. ప్రభు యొక్క కార్యములలో మనం గమనించినట్లయితే చూడండి, కొంతమంది దీపాన్ని వెలిగిస్తున్నారు, అది కొంచెం క్రింద పెట్టరు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15-16 వచనాలు చదువుకుందాం. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. సత్క్రియలు అంటే వెలుగు. దీపము వెలిగించుట, మనుషులు ఒక దీపాన్ని వెలిగించి ఎవడైనా మంచం క్రింద కానీ కొంచెం క్రింద కానీ పెట్టుకుంటారా? పెట్టరు. అలాగుననే ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగిచ్చినట్లు దీపస్తంభం మీద పెడతారు కదా. అలాగే దేవుని యొక్క పిల్లలైన మీతో చెప్తున్నాను ఏమనంటే, మీ సత్క్రియలను చూచి అనేకులు మీ ప్రభువును చూడగలిగినంత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండండి అని చెప్పాడు. ఇది వెలుగు అన్నాడు. దీపం వెలిగిస్తే వెలుగు వస్తుంది సోదరులారా. దేవుని యొక్క మాటను నమ్మితే క్రియలు వస్తాయి సోదరులారా. జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ విధముగా దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం, చాలామంది వారికి కన్నులు లేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎలాగూ? కన్ను, దేహమునకు దీపము కన్ను అన్నాడు ప్రభు. అయితే మీరు ఇక్కడ గమనించండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 17వ వచనం చదువుకుందాం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును అని చెప్తాడు. తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కన్ను అన్నాడు. అసలు ఎక్కడి నుంచి ఎటుపోతుందో చూడండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ దీపం అని చెప్పాడు. ఆజ్ఞను విడిచిపెట్టి దీపాన్ని ఆర్పివేసుకున్నారు. ఆ యొక్క ఆత్మలు చంపుకున్న వారికి మరలా దేవుని యొక్క కృప పరలోకములో నుండి దేవుని ప్రియకుమారుడు దిగివచ్చి వెలుగును ఇవ్వడానికి ఇష్టపడి ఉన్నాడు. దాని అంతటిని అసలు అది ఎన్ని సంగతులతో ఉన్నదో నేను మామూలుగా మీకు కొంత చిన్న అనుభవాలు
చెప్తున్నాను సోదరులారా. అంటే ఈ వెలుగును గురించి, దీపాన్ని గురించి, ఆజ్ఞను గురించి, వీటన్నిట్లలో నేను చిన్న ఇసుక రేణు అంత చెప్తున్నాను మీకు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. తండ్రిని అపహసించి అన్నాడు. తండ్రిని అపహసించి అంటే దేవుని యొక్క ప్రజలకే కదా చెప్తున్నాడు ఈ మాటలు. తండ్రిని ఎందుకు అపహసిస్తారు? అవన్నీ చేయాలంటే మనకెక్కడ అవుద్ది? వాక్యంలో అలాగే ఉంటాయి. ఏమో మనం చేయగలమేంటి? వీళ్ళందరూ తండ్రిని అపహసించేవాళ్ళే. నెక్స్ట్, తల్లి మాట విననొల్లని వాని కన్ను అన్నాడు. తల్లి మాట విననొల్లని వాని కన్ను. తల్లి అనగానే మీకు మీరే తల్లుల్లాగా, నాకు నేనే తల్లిలాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఏపాటి సామర్థ్యం కలిగిన వాళ్ళమో, ఎంత మంచి వాళ్ళమో, మన బ్రతుకులు ఎలాంటివో, మన బుద్ధి ఎలాంటిదో, మన పాపపు శరీరం ఎలాంటిదో, మన స్వభావం ఎలాంటిదో మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పెట్టిన తల్లి మనల్ని పోల్చుకొని ఊహించుకోమాకండి సోదరులారా. తల్లి మాట విననొల్లని, తల్లి అనగా పరలోక సంబంధమైన సువార్తను ప్రకటన చేసే సంఘమే తల్లి. ఇంకా డెప్త్కి వెళితే శారా మనకు తల్లి అన్నాడు. ఆత్మ సంబంధులైన వారికి తల్లి శారా అని చెప్తాడు. ఆమె పరలోకపు యెరూషలేమునకు పోలికండి. వాళ్ళు మామూలుగా ఈ లోకంలో మనకులాంటి స్త్రీలు కాదు, మనకులాంటి మనుషులు కాదు. వాళ్ళు పరిశుద్ధులు. సృష్టికర్త దేవుని యొక్క ఏర్పాటుతో సృష్టిలోనే నిర్మాణకులుగా ఉన్నారండి. అంత మామూలుగా సంఘానికి తల్లి అండి. ఆమె సామాన్యమైన విషయం కాదు. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? తల్లి మాట విననొల్లని వాని కన్ను అనగా ఆత్మ సంబంధమైన బోధ బోధించే తల్లి. అందుకని సంఘము తల్లి అనంటే చక్కగా దానికోసం భక్తుడు ఏం చెప్పాడో తెలుసా? చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు, బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఎవరిమే? బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమె అంటేనే సంఘము అనే తల్లి. అందుకే ఆమె అని సంబోధించి మాట్లాడుతున్నాడు. బబులోను అనగా అక్రమ క్రైస్తవులు, అన్యజనులు, అబద్ధ బోధకులు, మొత్తం అంత నిండిపోయిన ఈ లోకము యొక్క దాష్టీకమే బబులోను. ఈ బబులోను అనగా ఈ లోకములో క్రీస్తు రక్తము చేత స్థాపించబడిన సంఘము. ఆ సంఘము మీకు దూరంలో ఉండి పత్రికలు వ్రాస్తూ అపోస్తులు విశ్వాసులకి, నా కుమారుడు అప్పట్లో అతని దగ్గర మార్కు ఉన్నాడు గనుక మీకు వందనములు చెప్పు, సంఘం అంతా మీకు వందనములు చెప్తున్నారు అంటాడు. యోహాను వ్రాసిన 2వ పత్రిక 1వ వచనం చూడండి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. ఏర్పరచబడిన అమ్మగారు ఈమె. అర్థమవుతుందా? ఏర్పరచబడిన అమ్మగారు, ఆమెకు ఆమె పిల్లలకు శుభము అనగా ఏర్పరచబడిన సంఘం ఉంది కదా, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభములని చెప్తూ వ్రాస్తూ ఉన్న పత్రిక. కనుక చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. లోయ కాకులు పీక్కు తింటాయి అని చెప్పాడు. మరి యోబు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథంలో 17:5 ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చినో వాని పిల్లల కన్నులు క్షీణించును అని చెప్పాడు. కొంతమంది కన్నులు లోయకాకులు పీకేస్తున్నాయి, కొంతమంది కన్నులు క్షీణించిపోతున్నాయి. సోదరులారా, ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చినో, నిన్ను నమ్మి దేవుని యొక్క సన్నిధిని వెళ్ళి దేవుని యొక్క నామమని నీ చుట్టూ తిరిగి నమ్మకంగా ఉన్న వాళ్ళందరికీ శరీర సంబంధమైన మాటలు చెప్పి వాళ్ళందరినీ దారి తప్పించే దొంగ బోధకులు వాళ్ళ యొక్క బ్రతుకులలో సోదరులారా, ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో, నిజంగా శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళందరినీ సాతానుకు దోపుడు సొమ్ముగా ఇచ్చినట్టే. శరీర సంబంధమైన బోధలు చేసేవాళ్ళు చేసే ద్రోహము అంతా ఇంత కాదు. కనుక దోపుడు సొమ్ముగా ఇచ్చును వాని పిల్లల కన్నులు క్షీణించిపోతాయని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి క్షేమం ఉండదు, వాళ్ళు ఎంత మాత్రము మేలు పొందరు, పరలోకానికి వెళ్ళరు అని తెలియచేసిన అనుభవాన్ని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అంతేకాకుండా సామెతలు 20:20లో భక్తుడు మరి యొక్క అనుభవాన్ని కూడా తెలియచేస్తున్నాడు.
సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లినైనా తండ్రినైనా, నేను పరిశుద్ధ లేఖనాల్లో మీకు తల్లి తండ్రి అని చూపిస్తున్నానంటే మీ అమ్మ మీ నాన్న కాదు, మా అమ్మ మా నాన్న కాదు, ఏ ఒక్కరి అమ్మా నాన్నలు కారు. ఇక్కడ మనందరి కొరకు కలువరి సిలువలో వ్రేలాడిన క్రీస్తు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే తల్లి. కనుక క్రీస్తు అను తండ్రి, సంఘము అను తల్లి. చూడండి, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము, వారి యొక్క దీపములు కారు చీకటిలో ఆరిపోవును అని తెలియచేస్తున్నాడు. కనుక దయచేసి మీరు ఈ యొక్క లేఖనములను బహు జాగరూకులై వివేకముతోటి, ఏంటి కన్ను ఏంటి, దీపం ఏంటి, ఆజ్ఞ ఏంటి, వీటన్నిటినీ చూడండి. ఎందుకనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ యొక్క దీపాన్ని ఎవరు భద్రంగా ఉంచుకోగలరో కూడా ఈ సందర్భంగా మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనం చూడండి. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపమును చక్కగా పాడుకుంటున్నావు, యెహోవా నా బలమా అనే ఒక మంచి పాట పాడుకుంటున్నావు. కానీ నా దీపమును వెలిగించువాడవు నీవే. ప్రభువా నా దీపాన్ని నీవు తప్ప వెలిగించేవాళ్ళు అసలు ఎవరున్నారు? దేవుని యొక్క ప్రేమ చేత భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ తెలియచేస్తూ ఉన్నాడు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అది చీకటి అయినప్పటికీ నా దేవుని యొక్క ఆజ్ఞ నా హృదయంలో ఉంటే నాకు అంతా కూడా సమస్తం ఏది నేను స్పష్టముగా ఏ పరిస్థితులైనా చూడగలను, చీకటిలో నాకు వెలుగు కలుగుతుంది అన్నాడు. అందుకే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పడుతుంది అని చెప్తాడు. సోదరులారా, దేవుని యొక్క మహాకృప చేత ప్రభువు నిజముగా మనకు అనుగ్రహించిన ఆత్మ ఎంత పదిలంగా భద్రపరచుకోవాలో, దేవుని యొక్క వాక్యముతో నింపుకోవాలో, సత్యమైన బోధకు లోబడి బ్రతకాలో, ఆ సత్యమైన సంఘమును ఎక్కడ వెతుక్కోవాలో దాని కొరకు తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణం చేసిన సత్యము కొరకు ఆశతో వెతుక్కొనుట అనేది దేవుని యొక్క పిల్లలు అనుగ్రహం పొందిన వారికి మాత్రమే అది దొరుకుతుందనే సత్యాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంతేకాకుండా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా అన్నాడు. సమస్తమును ఖండించాలి అంటే సామాన్యమైన విషయమా? సమస్తమును ఇదేంటండి, మీరు వీళ్ళ చెడ్డ అంటారు, వాళ్ళని చెడ్డ అనుకుంటారు, వాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదంటారు అని చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరిలో దీపం వెలుగుతూ ఉందో, ఎవరు దేవుని యొక్క ఆజ్ఞకు కట్టుబడి జీవిస్తారో, ఎవరిలో క్రీస్తు వాక్యము క్రీస్తు బోధ నిలిచి ఉంటాయో వాళ్ళు సమస్తమును ఖండించగలరు. సోదరులారా, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఎవరు ఏ బోధ చెప్తున్నా ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఎంతోమంది ఎన్నో విధాలుగా వాక్యాలు చెప్తున్నారు కదా. ఆ చెప్పే వాక్యాలు వాళ్ళు ఎంతవరకు చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్టు, అసలు అది యేసును గురించిన బోధ, క్రీస్తుని గురించిన బోధ, లేకపోయినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన బోధ, లేక యెజబెలు బోధలు చేస్తున్నారా, బిలాము బోధలు చేస్తున్నారా, లేకపోయినట్లయితే సొంత బోధలను చేస్తూ ఉన్నారా, నికులాయితుల బోధలను చేస్తూ ఉన్నారా, వ్యర్థమైన మాటలతో కల్పన కథలను చెప్తున్నారా, సోది ముచ్చట్లు చెప్తున్నారా, అపవిత్రాత్మతో దురాత్మ పట్టిన వారై బోధలు చెప్తున్నారా, వారు కక్కింది ప్రజలకు త్రాగిస్తూ ఉన్నారా, ఎంత నీచమైన మాటలు, కాలక్షేపం చేసే బోధకుల, వీటన్నిటినీ ప్రత్యక్షపరచాలంటే ఎవరికైనా సాధ్యమేనా సోదరులారా? అందుకే చెప్తున్నాడు, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుస్తుందంటే అది వెలుగు, తెలుసుకోనండి, విమర్శ కాదు. వెలుగు మాత్రమే సమస్తాన్ని ఖండించగలదు అని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తున్నానుగా. ఎవరిలో క్రీస్తు వాక్యం ఉన్నదో వాళ్ళు మాత్రమే సత్యాన్ని సర్వసత్యములోనికి నడిపిస్తానని చెప్పిన పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరుగుతూ ఉంది. వారు మాత్రమే సత్యాన్ని ప్రకటించగలరు. వారు మాత్రమే క్రీస్తు వారిగా సర్వలోకములోనూ
సర్వసత్యములో స్థిరమైన మనస్సు కలిగి ఆత్మ ఫలములు ఫలించి ఆత్మానుసారులుగా బ్రతకగలరు సోదరులారా. అంత విలువైన సంగతులు వ్రాయబడి ఉంటే ఏదో ఒకటి బైబిల్ చదువుకొని మన మనస్సు తృప్తికి చేసేది భక్తి కాదు. తండ్రి చిత్తానుసారముగా చేసేది భక్తి. మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చేది భక్తి కాదండి. అది అంతా కూడా స్వప్రయోజనాన్ని ఆలోచించుకునే పద్ధతిలో అబద్ధ బోధకులు వాళ్ళ మాయమాటలు చెప్తుంటే వాటిని మీరు బోధ అనుకుంటున్నారేమో. పొరపాటు పడిపోతున్నారు. క్రీస్తు బోధ లేకుండా ఎవడైనా వస్తే వాళ్ళని చేర్చుకోవద్దని చెప్పాడే. ఇలాంటి సత్య సంబంధమైన సంగతులున్న పరిశుద్ధ లేఖనాలు ప్రభు మనకు తెలియచేస్తూ ఉంటే మనం సంగతులు పైపైన చూసుకుంటే నష్టపోయేది చివరికి మనమే గనుక బహు జాగరూకులై ఉండాలని తండ్రి అయిన దేవుని యొక్క కృపలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లూకాసువార్త 12వ అధ్యాయంలో 35వ వచనంలో చెప్తాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్తాడు ప్రభు. కనుక మన దీపములు నిత్యము వెలుగుచూ ఉండాలి. వెలుగుచూ ఉండాలి అంటే ఏం చేయాలి? మన దీపం నిత్యము వెలుగుచూ ఉండాలంటే నిత్యం నూనె పోయాలి కదండి. మన సిద్ధెలలో నూనెను సిద్ధపరచుకొని బుద్ధి కలిగిన కన్యకల్లాగుంటే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన్ని మనం ఎదుర్కొనగలుగుతాం. అదే బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు కూడా కన్యకలే, కానీ వాళ్ళ దీపములలో నూనె లేదు. అనగా వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం, దేవుని సన్నిధి కావాలి, దేవుడి కొరకే ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పుడు వాక్యాన్ని అప్పుడు అనుసరించి జీవించరు. వారు యేసును మాత్రమే అంగీకరించారు, క్రీస్తును అంగీకరించలేదు. కనుకనే వారి యొక్క దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. దివిటీలు అనగా దీపములు. ఈ దీపములు ఆరిపోతూ ఉన్నాయి అని చెప్తున్నారు. కనుక మన దీపములు ఆరిపోకుండా మన యొక్క దీపములు నిత్యము వెలుగుచుండునట్లుగా ప్రభు యొక్క ఆజ్ఞలు మన హృదయంలో ఉన్నట్లయితే, మన కన్ను తేటగా చూసినట్లయితే, పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి మన మనోనేత్రము వెలిగింపబడినట్లయితే, ఆత్మ ఫలములు ఫలించు వారిగా బ్రతికినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, శాశ్వతమైన రాజ్యములో సదాకాలము తండ్రితో కూడా ఉండడానికి ప్రభు అట్టి వారిని అర్హులుగా చేస్తాను అని ఇంత గ్రంథం చెప్తూ ఉంటే ఏదో నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకోవటం ఎంత మోసం కదా. కనుక దేవుని యొక్క సత్యాన్ని జాగ్రత్తగా ఆలోచించేసి విఘ్నత కలిగిన వారలారా దయచేసి యోచించండి. పరిశుద్ధుడైన ప్రభు మనలను పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మాటలు చెప్పే బోధకులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అబద్ధపు మాటలు చెప్పేవాళ్ళు అసలైతే తల వెంట్రుకల కన్నా విస్తారంగా ఉన్నారు. కానీ దేవుని సత్యాన్ని ప్రకటన చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చువారిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు ఆత్మ అనేది ఎంత విలువైనదో ఆలోచించండి. శరీరము ఆత్మకు మధ్యలో ఉన్న భేదాన్ని చూడండి. ప్రాణము యొక్క విలువను తెలుసుకొనండి. ప్రాణము అంతేకాదు, మన యొక్క హృదయము దాని యొక్క స్థితిగతులన్నిటినీ కూడా మరి దేవుని యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. కనుక ఇంకా హృదయము దానిని ఏ విధముగా శుద్ధ హృదయముతో దేవుని చూచే శక్తివంతులు కావాలో అనేక సంగతులు పరిశుద్ధుడైన తండ్రి మనకి బోధిస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు. దయచేసి ఈ లేఖనములు కొంతమందికైనా షేర్ చేయండి సోదరులారా. ఆత్మీయ జీవితంలో మీరు మీ ప్రభువు లేక మనందరము మన ప్రభువు కొరకు నమ్మకముగా జీవించటానికి, మనము కొంతమందికైనా మేలుకరముగా బ్రతకటానికి మన జీవిత కాలాన్ని లేక ఆయుష్కాలాన్ని ఉపయోగించుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సగం సగం చూసి నష్టపోకండి. ఆత్మ సంబంధులుగా బ్రతకటానికి తండ్రి కృప మనందరికీ అనుగ్రహించినట్లుగా లేఖనములను క్రీస్తు వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని నూనె కలిగిన వారిగా మన దీపములు నిత్యము వెలుగుచున్నట్లు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాం.